హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యా దీవెన పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అవేంటో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. యూజ్ ఉందనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. మిగతా వారందరూ ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి చాలామంది ఎస్సీ స్టూడెంట్స్కి అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదని అడుగుతున్నారు కదా. సో ఒక స్టూడెంట్కి అయితే అమౌంట్ క్రెడిట్ అయ్యిందంట. సో మనకి కామెంట్ కూడా చేశారు. సో మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తనకి 12K ఫీజు అంట, కానీ 2190 రూపాయలు మాత్రమే పడ్డాయి అని తను కామెంట్ చేశారు. మిగతా బ్యాలెన్స్ మాకు వేయలేదని తను అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇలా ఎందుకు వేశారంటే, మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% ఫీజు మాత్రమే అమౌంట్ ఎస్సీ స్టూడెంట్స్కి వస్తుంది. మిగతాది సిఎస్ఎస్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు తనకి 12,000 ఫీజు అయితే దాంట్లో 40% అంటే మనకి 4,800 రూపాయలు అయితే అమౌంట్ క్రెడిట్ అవ్వాలి. కానీ తనకి 2,190 రూపాయలు మాత్రమే వేశారు. మరి మిగతా బ్యాలెన్స్ ఎందుకు వేయలేదంటే, అది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో వేయొచ్చు. కొంతమందికి మనకి లాస్ట్ టైమే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో టోటల్గా 40% అమౌంట్ అనేది ఇంతకుముందు వేశారు. కొంతమందికి మాత్రం 2 ఇన్స్టాల్మెంట్స్లో అయితే వేశారు. సో ఇప్పుడు కూడా మనకి కొంత అమౌంట్ మాత్రమే వేశారు కాబట్టి మీకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినప్పుడు అయితే మిగతా బ్యాలెన్స్ వస్తుంది. మిగతా 60% అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడే పడుతుంది. దీని గురించి మనకి అప్డేట్ అయితే రాదు. అమౌంట్ వేసినప్పుడు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలామంది ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోలేదు ఎస్సీ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది కాబట్టి మీ యొక్క నేమ్స్ కూడా ఎవరెవరు చేయించుకోలేదో వాళ్ళవి సచివాలయంకి నోటీసులు కూడా వచ్చాయి, ఈ స్టూడెంట్ ఎన్పిసి అనేది లింక్ చేయించుకోలేదని. సో మీకు ఇంకా ఎన్పిసి అనేది లింక్ అవ్వకపోతే వెంటనే చేయించుకోండి, మీకు అమౌంట్ లేట్ అయినా కూడా పడుతుంది. అలాగే మనకి చాలామంది మిగతా స్టూడెంట్స్కి అమౌంట్ పడలేదని స్టేటస్ చూసి కొంతమంది అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, మనకి స్టేటస్ అయితే అమౌంట్ పడ్డాక అప్డేట్ అయితే అవుతుంది కాబట్టి మీరు జ్ఞానభూమిలో చూసుకొని అలాగే మన మొబైల్కి మెసేజ్ వస్తుంది అనుకుని వెయిట్ చేయొద్దు. బ్యాంక్లో చెక్ చేసుకుంటూ ఉండండి అమౌంట్ పడిందా లేదని. కొంతమంది బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాక అమౌంట్ పడిందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మనకి కామెంట్ కూడా చేశారు. వాళ్ళకి స్టేటస్ కూడా అప్డేట్ అయితే అవ్వలేదు. అమౌంట్ పడ్డాక మనకి లేట్గా అయితే స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. అలాగే 2019, 2020కి సంబంధించి కొంతమందికి ఫీజు అనేది బ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి 2022, 23లో అమౌంట్ అయితే క్రెడిట్ చేశారు కదా. అలా ఫీజు పడిన వాళ్ళు కాలేజ్లో పే చేశారా లేదా అనేది మనకి నేమ్స్ అయితే వచ్చాయి. ఒకవేళ మీరు కాలేజీలో పే చేసి ఉంటే ఆ రిసిప్ట్ అనేది సచివాలయంలో ఇవ్వాలి, అది అప్లోడ్ చేస్తారు. లేదంటే మీరు పే చేయకపోయినా ఆ రిసిప్ట్ ఇవ్వకపోయినా మీకు పే చేయనట్లు నోటీస్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఈ ఆప్షన్ అయితే వచ్చింది. పే చేసిన వాళ్ళు మీరు సచివాలయంలో అయితే మీ ఫీజు రిసిప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే మీకు నోటీసులు వస్తాయి ఫీజు కట్టలేదని. అలాగే చాలామంది అమౌంట్ పడలేదని కంగారు పడుతున్నారు కదా. సో అటువంటి వారికి అందరికీ కూడా వారం అటు ఇటుగా అయితే అమౌంట్ వేస్తామని మనకి నిన్న ఈబీసీ నేస్తం రిలీజ్ చేసినప్పుడు జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడకండి, అమౌంట్ అయితే ఒక వారం రోజులు అటు ఇటుగా అయితే అందరికీ కూడా క్రెడిట్ చేస్తామని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.